ఈ స్కిన్ వైటనింగ్ క్రీమ్ కోసం మనం ఫస్ట్ తీసుకుందాం రోజ్ పెటల్స్ని తీసుకుందాం. యాక్చువల్గా ఇది చాలా బాగుంటుందండి. మన స్కిన్ని చాలా స్మూత్గా, చాలా సిల్కీగా, చాలా షైనింగ్గా చేస్తుంది. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇది ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి చూడండి. ఇది మీ స్కిన్ మీద ఉన్నటువంటి డెడ్ సెల్ని బాగా రిమూవ్ చేస్తుంది. దీనికోసం ఒక 6-7 తులసాకుల్ని తీసుకోండి. అలాగే గులాబీ రేకులు నాటువి ఉంటే ఇంకా మంచిది, తీసుకోవచ్చు. లేదనుకుంటే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ని కూడా వేసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్సేనండి. తులసి ఆకులు, రోజ్ పెటల్స్, ఇంకా ఓట్స్. ఈ మూడింటిని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసేసుకోండి. మీకు ఎటువంటి డ్యామేజ్డ్ స్కిన్ అయినా, మీ స్కిన్ ఏదైనా సరే అందరికీ పడుతుంది. ఇది అంత బాగుంటుందన్నమాట. ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ తీసుకోండి, బియ్యం తీసుకోండి. నేను మీకు ఒకటి చెప్తానండి, మీరు ఏదైనా ఫేస్ ప్యాక్స్ యూజ్ చేసేటప్పుడు వాటర్కి బదులు రైస్ వాటర్ యూజ్ చేయండి. రిజల్ట్ చాలా బాగుంటుంది. స్కిన్ ఇంకా షైనీ ఉంటుంది, స్కిన్ని లైటన్ అప్ చేస్తుంది అనమాట రైస్ వాటర్. కొరియన్స్, జాపనీస్ ఎక్కువ రైస్ వాటర్ని యూజ్ చేస్తారు, వాళ్ళ హెయిర్కి కానీ స్కిన్కి కానీ. ఇట్లాగా మీరు సోక్ చేసుకోండి, ఒక ½ అన్ అవర్ నానబెట్టుకొని ఆ వాటర్ని వేసుకొని, ఇక్కడ నేను మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి. ఆ వాటర్ వేసుకొని మీరు ఇంకా ఏది యూజ్ చేయొద్దు, నార్మల్ వాటర్ అసలు పోయొద్దు, ఓన్లీ రైస్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఇలాగా వాటర్ వేసేసి మీరు మూత పెట్టేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోండి. మంచిగా మెత్తగా ఫైన్గా క్రీమ్ లాగా పేస్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా చక్కగా ఒక మంచి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుందండి. యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, బయటికి వెళ్తే పొల్యూషన్, యూజ్ చేస్తే కెమికల్స్, సోప్ యూజ్ చేసినా అంతే, ఏదైనా ఫేస్ మాస్క్ యూజ్ చేసినా అంతే, కెమికల్స్ లేకుండా మనం ఫేస్కి ఏది పెట్టట్లేదండి. కాబట్టి వారానికి ఒక్కసారైనా ఇలా న్యాచురల్గా ఇంట్లో DIYs ట్రై చేయండి. మీ స్కిన్ కానీ, మీ స్కిన్ టెక్స్చర్ కానీ చాలా బాగుంటాయి, హెల్తీగా ఉంటుంది స్కిన్. ఇది మీరు కుదిరితే వారంలో 3 times ట్రై చేయండి. పొల్యూషన్ వల్ల స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయి డెడ్ సెల్ వచ్చేసి ఫైన్ లైన్స్, వ్రింకల్స్, పిగ్మెంటేషన్, ట్యాన్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, మూతి చుట్టూ నలుపు, మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయినట్లుగా ఉన్నా, మీకు అన్నిటికీ కూడా ఇది నెంబర్ 1 అని చెప్తానండి. యాక్చువల్గా నేను ఇది చాలాసార్లు యూజ్ చేశాను. నా దగ్గర రోజ్ పెటల్స్ ఉంటే చాలండి, ఫటాఫట్ నేను ఈ ప్యాక్ని అయితే రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను. మీరు ఎక్కడికైనా బయటికి ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్న, ఫెస్టివల్స్ ఉన్న, మ్యారేజెస్ ఉన్న, ఒక్కసారి ఇది పెట్టుకోండి. నేను మీకు అప్లై చేస్తున్నప్పుడు నా స్కిన్ చూడండి, మనకి టెక్స్చర్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది. ఒక షేడ్ కూడా మన స్కిన్ బాగా లైటన్ అప్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఆల్ మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇది కొంచెం బాగా డ్రై అవ్వాలి, మసాజ్ చేసుకొని ప్యాక్ లాగా పెట్టుకొని డ్రై అయిపోయిన తర్వాత చక్కగా మీరు నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. స్కిన్ మాత్రం పర్ఫెక్ట్ షైనీ, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ఎక్కడ కూడా మీకు మచ్చలు అనేది లేకుండా చేస్తుంది. స్కిన్ ఓవరాల్గా ఒక్కటే షేడ్లో ఉంటుంది. చాలా గ్లాసీ, సిల్కీ, స్మూత్, ఈవెన్ టోన్ స్కిన్ మీకు సొంతం అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.